పార్ట్ 3 లోభం. ఇది ఉన్నదాన్ని చూడనివ్వదు. ఇలాంటప్పుడు మనం ఆనందం కూడా కోల్పోతాం. లోభం మనసులో పెరిగే చిన్న నీడలా మొదలై జీవితాన్ని మొత్తం నలుపుతో నింపేస్తుంది పార్థ. ఇది ఇంకా ఇంకా కావాలి అనే అంతులేని దాహం. అది నిన్ను ఉన్నది చూడనివ్వదు. లోభం పెరిగినప్పుడు ఆనందం కూడా చిన్నదైపోతుంది. మనసు మాత్రం ఖాళీ అవుతుంది. ఉన్నదాన్ని ఆశీర్వాదంగా చూడలేని వాడికి రానిదే శాపమై కనిపిస్తుంది. పార్థ, లాభం ఉన్న చోట సంతోషానికి స్థలం ఉండదు. అది మనల్ని సంపద కోసం పరుగులు పెట్టిస్తుంది, కానీ మనశ్శాంతిని అక్రమంగా దోచుకుంటుంది. సంపాదించడంలో తప్పు లేదు పార్థ, కానీ అందులో మనసుని కోల్పోవడమే ఒక పెద్ద నష్టం. ఉన్నదానితో సంతోషపడడం నిత్యాన్నదానికి మొదటి మెట్టుగా గుర్తుపెట్టుకో పార్థ. లోభాన్ని జయించిన వాడు ప్రపంచాన్నే కాదు, తనని తాను కూడా జయించిన వాడే అవుతాడు. పార్థ, లోభం నీ చేతిలో ఉండాల్సింది కాదు, నీ చేతిలో ఉండాల్సింది ధర్మం, ఆశీస్సులు మరియు సంతోషం. అవే నిజమైన ధనాలు. ఏది పోయినా అతిగా ఆశపడకు పార్థ. ఉన్నదానితోనే సర్దుకుపోవడం నేర్చుకో. నా మాటలు నీకు అర్థమైందనుకుంటే ఇప్పుడే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 4లో మోహం గురించి చెప్తాను. మోహం అంటే ఏంటో తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. జై శ్రీకృష్ణ.